మంచు విష్ణువర్ధన్ బాబు భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో నటుడు మోహన్ బాబు విద్యాదేవి దంపతులకు నవంబర్ 23, 1981న జన్మించాడు. మంచు విష్ణు హిట్ అందుకొని చాలా కాలమే అయింది. ఈసారి హిట్ కాదు, ఏకంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా నటించాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించాడు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నప్ప ప్రమోషన్ సమయంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడికి కుటుంబ నియంత్రణ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు మంచు విష్ణు స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయం. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు 4 పిల్లలున్నారు. ఇంకా పిల్లలు కావాలన్నాను. దానికి నా భార్య వెరోనిక అలాగైతే వేరొకరిని వెతుక్కోపో అంది. వెరోనిక బెదిరింపులు అయితే సరేనన్నాను. అవునా, అయితే వెతికి చూడు అని వెరోనిక బెదిరించింది. అందుకే ఆగిపోయాను అన్నాడు మంచు విష్ణు. విష్ణు 2009లో వెరోనికాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2011లో కవలలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు. 2018లో కుమారుడు ఆవ్రామ్ పుట్టాడు. 2019లో కూతురు ఐరా జన్మించింది. కన్నప్ప సినిమాలో ఆవ్రామ్ బాలతిన్నడు కన్నప్పగా నటించాడు. విష్ణు మంచు తన తండ్రి మోహన్ బాబు 1985 చిత్రం రగిలే గుండెల్లో బాలనటుడిగా తన నటనా రంగ ప్రవేశం చేశాడు.